నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవ, వందనములు, స్తుతులు, స్తోత్రములు ఆయన. ఇప్పుడు మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో అందరితో ఉండమని, వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాలు మా అందరికీ దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి యొక్క వాక్యము మనం ఆ పేరా చూస్తే అక్కడ అబద్ధ ప్రవక్తల గురించి వ్రాయబడినట్టుగా ఉంది. ఈ అబద్ధ ప్రవక్తలు ఏమంటున్నారంటే, ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయటం లేదు అని అక్కడ వ్రాయబడి ఉంది. కొంతమంది బైబిల్ ఎలా చదువుతారంటే, పొద్దున్నే లేవటంగానే ఇలా ఓపెన్ చేసేసి ఏదొస్తే అది చదవటానికి ట్రై చేస్తారు. అలాగే వాళ్ళకి సపోజ్ ఈ వాక్యమే వచ్చింది అనుకోండి, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అని అక్కడ వరకు చదువుతారు. ఏమిటి, ప్రభువుని ప్రభువుని పిలవక ఏమని పిలవాలి అని వాళ్ళ కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ లోని బైబిల్ క్లోజ్ చేసేస్తారు. మిగిలిన సెంటెన్స్ కూడా కంప్లీట్ చేయరు, చదవటానికి ట్రై చేయరు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, ఈవేళ 2 చాప్టర్స్ కంప్లీట్ చేయాలి, ఈవేళ సండే కాబట్టి కనీసం 5 చాప్టర్స్ అన్నా చదవాలి అని వాళ్ళ ఎయిమ్ ఏమిటంటే ఆ చాప్టర్స్ కంప్లీట్ చేసే దాని మీదే ఉంటుంది తప్ప వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొని చదువుతున్నామా లేదా అనే దాని మీద ఉండదు. ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే, మనకి ఎవ్రీ ఇయర్ December 31st మనకి ప్రామిస్ కార్డ్స్ ఇవ్వబడతాయి. అవి ఇచ్చే ముందు దైవ సేవకులు చెప్తారు ఏమని, మీరు ఇది వాక్యాన్ని తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి ఆ చాప్టర్ అంతా చదవండి. చదివితే ఆ యొక్క ఆశీర్వాదము వాళ్ళకి ఎలాగ ఇవ్వబడింది, వాళ్ళు దేవునిలో ఎలా అంటు కట్టబడి ఆ ఆశీర్వాదాన్ని పొందుకోగలిగారు అని ఆ యొక్క విషయాలన్నీ ఆ చాప్టర్ లో రాయబడి ఉంటుంది. సపోజ్ వాళ్ళకి యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చునను వచ్చిందనుకోండి, లేదు అంటే నీవు చేసిన పనికి దేవుడు ప్రతిఫలం ఇచ్చును అని ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని బైబిల్లోనే పెట్టేసి మర్చిపోయి ఆ యొక్క చాప్టర్ని చదవకుండా, ఇదేమిటి దేవుడు మనం చేసిన దానికి ప్రతిఫలం ఇస్తా అన్నారు కదా, మరి మనం ప్రతి ఆదివారం బైబిల్కి అనే మందిరానికి వెళ్తున్నాము, చక్కగా వాక్యాన్ని చదువుతున్నాము, మరి అలాగే ఉపవాసం ఉంటున్నాము, మందిర కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము, ఇవన్నీ చేస్తున్నాం కదా, మరేంటి దేవుడు మాకు ప్రతిఫలం ఇవ్వటం లేదు కదా అని ఆలోచించి ఏం చేస్తారు వాళ్ళు, ఈ ఇయర్ మాకు ఆ ప్రామిస్ నెరవేరలేదు అని అనుకుంటారే తప్ప ఆ చాప్టర్ లో ఆ యొక్క మనుషులు ఏ విధంగా దేవునిలో అంటుకట్టబడి ఉన్నందున ఆశీర్వాదాన్ని పొందుకున్నారు అనే విషయాన్ని వారు గ్రహింపరు. ఇయర్ మాకు ఆ ప్రామిస్ నెరవేరలేదు అనుకుంటూనే అలాగ వాళ్ళు గడిపేస్తారు. ఇప్పుడు మనం దీన్ని వాక్యాన్ని చూద్దాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించదు. తండ్రి చిత్త ప్రకారం ఏమిటి అంటే, మరి వాక్యం ఏమి చెప్తుంది, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని తండ్రి అన్న దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపాడు అని చెప్పేసి హృదయమందు విశ్వసించాలి అని మనకి ఈ వాక్యాల ద్వారా అర్థమవుతుంది. అంటే నోటితో ఒప్పుకోవడం ఒక్కటే కాదు, హృదయమందు కూడా విశ్వసించాలి అని చెప్తున్నాడు. మరి తండ్రి చిత్త ప్రకారం ఏంటి అసలు, యేసుని ప్రభు అని ఎందుకు ఒప్పుకోవాలి, ఆయన చిత్తం ఏమిటి అని మనం ఆలోచిస్తే మనకు అందరికీ తెలిసిన విషయాలు ఇవి. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండగా దేవుడు తన కుమారుడిని, ఏకైక కుమారుడిని మన పాప విమోచన కోసం ఈ లోకానికి పంపించినట్లుగా మనకు తెలిసిన విషయం. మరి ఆయన ఈ లోకానికి వచ్చారు, 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఆ పరిచర్యలో పరలోక రాజ్య సువార్తను ప్రకటించారు, ఎన్నో పరలోక రాజ్య మర్మాలను బోధించారు. మరి ప్రజలంతా ఆయన వైపు తిరిగారు, ఆయనని ప్రభువుగా అంగీకరించారు, మరి రాజుగా కొనియాడారు. కానీ యాజకులు, పెద్దలు, శాస్త్రులు ఏం చేశారు, ఆయనను సిలువకు అప్పగించారు. మరి ఆయన బలియాగమయ్యారు. ఆయన సిలువలో కార్చిన రక్తం ద్వారా మన పాపాలన్నీ కడిగివేయబడ్డాయి. ఆయన ఇచ్చిన ఉచితమైన రక్షణను మనం గ్రహించి ఆ వాక్య ప్రకారం జీవించాలి అని తండ్రి అయిన దేవుడు ఆశిస్తున్నాడు. మరి అలాగే ఆయన సమాధి చేయబడ్డారు, 3వ దినమున తిరిగి లేచి పునరుద్ధానుడై మరి ఆయన పరలోకానికి వెళ్ళి అక్కడ తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నారు. మరి అక్కడ రెండవ రాకడ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. మనం ఎలా ఉండాలి, ఆయనని రెండవ రాకడలు ఎలా ఎదుర్కోవాలి, నా ప్రియకుమారుడా, నా ప్రియకుమార్తె అని పిలుస్తున్నాడు దేవుడు. మీరు రెండవ రాకడలో నన్ను ఎదుర్కొనే స్థితిలో ఉండాలని మరి తండ్రి యొక్క చిత్తము అని ఇక్కడ మనకి వాక్యాల ద్వారా, లేఖనం ద్వారా మనకి తెలుస్తుంది. అలాగే మరి నోటితో ఒప్పుకోవాలి అనుకున్నాం కదా, ఈ నోరు గురించి
అలాగే నాలుక గురించి యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో చాలా చక్కగా వ్రాయబడి ఉంది. ఈ నాలుకను అగ్నితో పోల్చారు అక్కడ. ఒక చిన్న నిప్పురవ్వండి, అదేం చేస్తుందంట, మొత్తం ఆ యొక్క అడవిని మొత్తం దహించేస్తుందంట. అలాగే నాలుక కూడా మన అవయవాల్లో చాలా చిన్న అవయవం, కానీ చాలా బహుగా అదిరి పడుతుంది అని అక్కడ వ్రాయబడి ఉంది. ఈ యొక్క మాటల వల్ల ఎలాగైతే మరి అక్కడ నిప్పురవ ఆ యొక్క అడవినంతా కాల్చేస్తుందో, ఈ యొక్క నాలుక మన శరీరాన్ని మొత్తం మాలిన్యం చేస్తుంది అని వ్రాయబడి ఉంది. మనం ఒక్క నోటి నుంచే దేవుణ్ణి స్తుతిస్తున్నాము, అదే నోటితో దేవునికి ప్రతిగా పుట్టిన ప్రజలను దూషిస్తున్నాము. ఒక్క నోటి నుంచే ఆశీర్వచనము, అలాగే ఆ నోటి నుంచే శాపవచనము వెళ్తున్నాయి అని చాలా చక్కగా ఆ యొక్క యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. అందుకని ఏమంటున్నాడంటే దేవుడు, మీరు మాట్లాడే ప్రతి మాట వాక్యానుసారంగా ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఇదే తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము అని మనకి అక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటున్నారు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ఆ దినమందు అంటే తీర్పు దినమందు, అనేకులు అంటే మనం ఇక్కడ అనుకున్నాం కదా, ఇది అబద్ధ ప్రవక్తల గురించి రాయబడి ఉందని. ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ సేవకులు అని ఏమంటున్నారంటే, ఆ తీర్పు దినమందు అనేకులు చూచి ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు అన్నమాట. ఇప్పుడు మనం కూడా చూడండి, మన జీవితాల్లో చాలా మందిని కలుసుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళు మళ్ళీ మన లైఫ్ లో రాకపోవడం వల్ల వాళ్ళ గురించి మర్చిపోతూ ఉంటాం న్యాచురల్ గా. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు కలిసిన తర్వాత, ఆ మిమ్మల్ని మేము కలిసామండి, ఒక ఫంక్షన్ లో కలిసాము, ఇట్లాగ మన కామన్ ఫ్రెండ్ ద్వారా కూడా మనం చాలా విషయాల్లో మాట్లాడుకున్నాము, మనం అందరం కలిసి భోంచేసాము, ఇలా మాట్లాడుకున్నాము అని చెప్పేసి అంటే అది ఒక్కొక్కటిగా మనకి గుర్తొచ్చి, నిజమేనండి నేను పూర్తిగా మర్చిపోయాను, కరెక్టే అని వాళ్ళతో ఏకీభవించి మళ్ళీ మనం చక్కగా మాట్లాడుతూ ఆ యొక్క స్మృతులు నెమరు వేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అబద్ధ ప్రవక్తలు మేము చాలా చేశాం కదా దేవా అని గుర్తు చేయడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళు ఇంకా వెరితనం ఇంకా పోలేదన్నట్లుగానే మనకి ఇక్కడ తెలుస్తుంది. ఏమంటున్నారు, దేవా నీ నామాన్న మేము ప్రవచింపలేదా, నీ నామాన్న దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామాన్న అనేక అద్భుత కార్యాలు చేయలేదా అంటారు. ఏమంటే మనకందరికీ తెలిసిందే కదా, మరి మన ప్రభు హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు, మనం చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని ఆయనకి తెలిసిన విషయమే. ప్రభువా ప్రభు అని పిలవడం ఏమాత్రము తప్పు లేదు, అది కరెక్టే. కానీ ప్రభువుని ప్రభువు అని నోటితో ఒప్పుకున్నప్పుడు హృదయం అందు కూడా విశ్వసించి ఆ వాక్య ప్రకారం జీవించకపోతేనే ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నిజమే, వాళ్ళు చేసినట్లుగానే వాళ్ళు ప్రవచించినవి చాలా జరిగి ఉండొచ్చు, దురాత్మలను వెళ్ళగొట్టిన అనుభవం ఉండొచ్చు, అలాగే అద్భుత కార్యాలు చేసి ఉండొచ్చు, కానీ ఎంత మాత్రాన మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని దేవుడు అక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఈ కాలంలో క్రైస్తవులు అనబడిన వారు, మరి ఘనులైన వారు, మరి చాలా మంచి మంచి పొజిషన్ లో ఉన్నవారు ఏం చేస్తున్నారంటే, ఈ మూడు ఎక్కడ జరుగుతున్నాయో వాళ్ళ దగ్గరికి, ఆ బోధకుల దగ్గరికి, ఆ ప్రవక్తల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టం చూపిస్తున్నారు. అలాంటి మందిరాలన్నీ నిండిపోతున్నాయి. మరి మన ఎంత చదువుకుని ఎంత జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా, ఘనులైన వారు, క్రైస్తవులు అనబడి వారు కూడా మరి ఆ యొక్క అద్భుతాలు ఎక్కడ జరుగుతున్నాయో, దురాత్మలు వెళ్ళగొట్టే అనుభవం ఎక్కడుందో, ప్రవచించే వరం ఎక్కడుందో అక్కడికే పరిగెత్తడానికి ట్రై చేస్తున్నారు. మరి కొంతమంది ఆయన ఏం చేస్తున్నారంటే, మరి ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే మా జీవితం గురించి ఏం చెప్తారు, మా గురించి ఏం చెప్తారు, మరి మా ఇంట్లో చాలా అవసరాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎప్పుడు తీరుతాయి అని చెప్తారు అని అవన్నీ తెలుసుకోవడానికి ప్రవక్తల దగ్గరికి వెళ్తున్నారని కూడా మనకి ఈ గ్రంథాల ద్వారా, మనకి లేఖనం ద్వారా అర్థమవుతుంది. మరి అన్ని జనులు చూడండి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారు కదా, జ్యోతిష్యం చెప్పుకోవడానికి తెలుసుకోవడానికి. అట్లాగే మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. వీళ్ళంతా ఏమిటంటే ప్రభువుని ప్రభువు అని ప్రకటిస్తున్నారు అబద్ధ ప్రవక్తలు, కానీ వాళ్ళ జీవితాల్లో వాక్యం లేదు, ఆత్మీయత లేని స్థితి. వాళ్ళు ఇతరులకి ప్రకటిస్తున్నారు, దాని మీదే మరి వాళ్ళు ఆ దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తప్ప వాక్యాన్ని మరి కలిగి ఉండటము, వాక్యాన్ని బోధించటము, నిజము సత్యమైన వాక్యాన్ని వాళ్ళు ప్రకటించటం లేదు అని అక్కడ దేవుడు మరి తెలియజేస్తున్నారు. అలాగే మరి ఇక్కడ నీ నామాన్ని ఇవన్నీ చేశాం కాబట్టి, మరి ఇవన్నీ మేము ప్రభు అని మేము ఒప్పుకున్నాం కదా, మీరు పరలోక రాజ్యంలో చేర్చుకోండి అన్నట్లుగా వాళ్ళు దేవుని ఎదుట నిలబడి వాళ్ళు మరి మొరపెడుతున్నట్లుగా చూస్తున్నాం.
మరి మనకు ఆయన పరలోక రాజ్యం మర్మాలను బోధిస్తున్నప్పుడే చెప్పారు, చాలా మంది మీ దగ్గరకు వస్తారు కానీ అవేమి నమ్మొద్దు. అలాగే మరి కొంతమంది ఏం చేస్తారంటే సోపులోను పుదీనాలోను మరి జీలకర్రలోను 10వ భాగం ఇవ్వటమే భక్తి అనుకుంటున్నారు. అసలైనటువంటి దేవుని న్యాయాన్ని, ఆయన ప్రేమను విడిచిపెడుతున్నారు. ఇక్కడ కూడా వీళ్ళంతా దేవుని వాక్యాన్ని విడిచిపెడుతున్నారు. వాళ్ళు చేసే పనుల మీదే దృష్టి ఉంచుతున్నారు, అంతే తప్ప వాక్యానుసారంగా జీవించట్లేదు అని చెప్పి దేవుడు ఇక్కడ మనకి వాక్యం ద్వారా తెలియజేస్తూ, మీరు ప్రభు అని పిలుస్తున్నారు కానీ నేను మిమ్మను ఎరుగును అని చెప్పేసి, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మనకి మరి క్లియర్ గా మనతో ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. అలాగే వాళ్ళ హృదయాల్లో ప్రభు ఉండరు. మరి ఇంకేమిటంటే మతపరమైన వాటి మీదే వారికి ఆసక్తి ఉంటుంది, దానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మందిరానికి వెళ్తున్నాము, మరి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము అని మనం క్రైస్తవులు అనబడిన వారు మనము అనుకుంటున్నాము. అలాగే ఆ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ సేవకులు కూడా ఈ 3 కార్యాలు చేసే పని మీదే ఉంటున్నారు తప్ప నిజమైన వాక్యాన్ని వాళ్ళు బోధించకుండా, మరి దాని ప్రకారం జీవించకుండా ఆత్మీయత లేని స్థితిలో ఉంటూ పెదవులతో చెప్తున్నారు కానీ వాళ్ళ హృదయంలో అంగీకరించలేని పరిస్థితి ఉంది. ముందే మనం అనుకున్నాం కదా, మనం ప్రభువుని నోటితో ఒప్పుకొని మరి ఆయనను మృతులలో నుండి తండ్రి అయిన దేవుడు లేపాడని హృదయం అందు విశ్వసించాలి అని మనం తెలుసుకున్నాం. అప్పుడు ఏమంటున్నారు అక్కడ, నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అది చాలా కఠినంగా ఉంది కదండి. అసలు నేను మిమ్మల్ని ఎరుగునే అంటున్నాడు దేవుడు. మనం ఇప్పుడు అనుకున్నాం కదా, మన జీవితాల్లో కొన్ని మర్చిపోతే కొంతమంది చెప్పడానికి ట్రై చేస్తే మనం గుర్తు తెచ్చుకొని వాళ్ళతో ఏకీభవిస్తామని వీళ్ళు కూడా చెప్పడానికి ట్రై చేశారు. మర్చిపోయారేమో దేవుడు అని చెప్పేసి వాళ్ళు వెర్రి మాటలు, వాళ్ళ పిచ్చ చేష్టలు ఇక్కడ దేవుని ఎదుట ప్రదర్శిస్తున్నట్లుగా ఉన్నాయి. దేవుడు మనం అనుకున్నాం కదా, హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడని. ఆ, అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారులారా నా ఎద్దు నుండి పొండని వారితో చెప్పుదాను. ఇంక వాళ్ళకి ఇంకే ఆల్టర్నేటివ్ లేదు. వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన పనుల వల్ల వాళ్ళు ఎలాంటి శిక్షను మరి పొందుకుంటున్నారో మనం ఇక్కడ చూస్తున్నాము. మరి చాలా వాక్యాలు మనకి అబద్ధ ప్రవక్తల గురించి, అలాగే వారి దగ్గరికి వెళ్ళకూడదు, మీరు వాక్యానుసారంగా జీవించండి అని చెప్పేసి మనకి చాలా వాక్యాలు మనకి తెలియజేస్తున్నాయి. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటున్నారంటే, మీరు శక్తిగల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించండి. ఎప్పుడు మీరు వాక్యాన్ని వినేవారుగా ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. ఎలా ఉండాలి, వాక్య ప్రకారం ప్రవర్తించు వారే ఉండండి అంటున్నారు. అందుకనే మీరు అబద్ధ ప్రవక్తలు బోధించింది వింటున్నారేమో, అదే మీరు కరెక్ట్ అనుకుంటున్నారేమో, కానీ వాళ్ళు నిజమైన వాక్యాన్ని వాళ్ళు బోధించట్లేదు. అందుకని మిమ్మల్ని మీరు విని మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారే ఉండాలి అని చెప్తున్నారు. అలాగే లూకాసు వార్త రోమా పత్రికలో ఉంటుంది 12వ అధ్యాయంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏది ఉత్తమమో ఏది అనుకూలమో మీరు పరిశీలించి తెలుసుకుని దాని ప్రకారం జీవించండి అని అంటున్నారు. అలాగే మరి మనం డౌట్ రావచ్చు, నిజమే, నాకంత జ్ఞానం లేదు, నాకంత తెలివితేటలు లేవు, ఎవరు అబద్ధ ప్రవక్తో ఎవరు నిజమైన ప్రవక్తో నాకు తెలుసుకునేంత జ్ఞానం లేదు, ఆ వివేచన లేదు, అలాగే వాక్యం చదువుతుంటే నాకు కొంత అర్థం కావట్లేదు, అంత తెలివితేట లేకపోవడం వల్ల దానిలో ఉన్న మర్మాలు నేను తెలుసుకోలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, దేవుని దగ్గర మొరపెట్టాలి. మరి సొలొమోన్ అడిగాడు కదా, సొలొమోన్ అడిగినప్పుడు దేవుడు తెలివితేటలు, జ్ఞానము, వివేచన ఇచ్చిన దేవుడు మనకి ఇవ్వకుండా ఉంటారా? మనం దేవుని పాదాల చెంత అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము అని మనం చాలా చక్కగా చెప్పేస్తూ ఉంటాం, నోటికి వచ్చిన వాక్యమే. కానీ ఆయన పాదాల చెంత మనం అడిగి ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఏది మంచో ఏది చెడో తెలుసుకొని ఆ వాక్యానుసారంగా జీవించే శక్తి, ఆ బలము దేవుడు మనకి ఇస్తున్నాడు. అలాగే కొలసి పత్రికలో ఉంటుంది, బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి అని చెప్పేసి. అందుకని మనం అంతా దేవుని దగ్గర అడుగుదాం, జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుదాం, తెలివితేటలు ఇవ్వమని అడుగుదాం, వివేచన ఇవ్వమని అడుగుదాం. వాక్యానుసారంగా మరి ప్రవర్తించువారే, అది విని మోసపోకుండా వాక్యానుసారంగా జీవించువారే ఉండాలని దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి అలాగే తెస్సలోనిక పత్రికలో ఉంటుంది, చాలా మంది వాక్య ప్రకారం జీవించకుండా అక్రమంగా నడుచుకుంటారంట. అందుకని ఏమంటున్నాడంటే అలాంటి సహోదరుల దగ్గర నుంచి దూరంగా తొలగిపోండి, అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని
ఆ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నారు. అలాగే హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది, వాక్య ప్రకారం జీవించండి, నానా విధములైన అన్ని బోధల చేత త్రిప్పబడకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, అలాంటి బోధలు వినొద్దు, అలాంటి వారి దగ్గరికి వెళ్ళొద్దు, అలాంటి మందిరాలకి అసలు వెళ్ళొద్దు అని చెప్పేసి మరి వాక్యాలు మనకి తేటతెల్లంగా చెప్తున్నాయి. లేఖనాలు చెప్తున్న ప్రకారం మనం చదివి ఆ యొక్క అర్థాన్ని మనం గ్రహించి ఆ వాక్యానుసారంగా జీవించాలి. విని వదిలేసి మనల్ని మనం మోసపుచ్చుకోకుండా మనం వాక్యానుసారంగా ప్రవర్తించాలని దేవుడు మరి వాక్యాల ద్వారా మనకి సెలవిస్తున్నాడు. అలాగే మరి బోధించడం ఒక మనిషిని రక్షింపగలిగితే యోధా రక్షింపబడి ఉండేవాడే కదా. అలాగే ప్రవచించడం ఒక మనిషిని రక్షింపగలిగితే బిలాం ప్రవక్త మరి బహిష్కరింపబడేవాడు కాదా. అందుకని దేవుడు అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని నోటితో ఎవరైతే నన్ను పిలుస్తున్నారో వాళ్ళకి నేను సమాధానం ఇవ్వను, వాళ్ళని నేను ఎరుగను అని ఖచ్చితంగా మరి వాక్యం ద్వారా చెప్తున్నారు. మరి అలాగే తిమోతి పౌలును మరి వెంబడించాడు, కానీ వెంటనే ఏం వెంబడించలే. ఆయనను మరి పరీక్షించాడు. ఏమని? ఎట్లాగా ఇతను నిజంగా క్రీస్తు బోధను అంగీకరించి మరి క్రీస్తులాగా జీవిస్తున్నాడా లేదా, మరి ఆయన చెప్పిన విధంగా మరి వాక్యాన్ని బోధిస్తున్నారా లేదా, ఆ వాక్య ప్రకారం జీవిస్తున్నారా లేదా అని చెప్పి అన్ని పరిశీలించి అతన్ని వెంబడించినట్లుగా చూస్తున్నాం. మరి దేవుని చిత్త ప్రకారం ఏమిటి? ఆయన వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని గ్రహించి ఆ వాక్య ప్రకారం జీవించాలని తండ్రి అయిన దేవుని చిత్తంగా మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఆయన చిత్త ప్రకారం నడుచుకోవడమే మరి ప్రభువా ప్రభువా అని పిలిస్తే ఖచ్చితంగా మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. మరి ఆయన రెండవ రాకడలో మనం అంతా ఎత్తబడే గుంపులో ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. మరి ఆయన తీర్పులోనికి రాక మరణము నుండి జీవంలోనికి దాటిపోవాలని మరి ప్రభు అయిన దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నారు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.